ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. 23వ కీర్తన 6వ చరణము. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును అని. ఆయన కృపలోనే మనకు కావలసినవి ఉన్నాయి. మనకు కావలసిన ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఏం పొందుకున్నా, ఏం సంపాదిస్తున్నా అది ఆయన కృప వలన మాత్రమే. ఆయన కృప, క్షేమం మనం బ్రతికిన దినాలన్నీ మన వెంట వస్తుంది. దావీదు అంటున్నాడు నమ్మకముతో, నన్ను కాపాడే కాపరి నా వెంట ఉన్నాడు, నేను ఆయనకు ఇష్టమైన వాడను అని. దేవుడైతే దావీదుని నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని. అంతవరకు రాజుగా ఉన్న సౌలును దించి దావీదును రాజుగా చేశాడు దేవుడే. దావీదు దేవునికి నచ్చాడు. ఏం చేశాడు అంటే స్తుతి. దినమునకు 7 సార్లు స్తుతిని చెల్లించేవాడు. నేనెల్లప్పుడూ నా దేవుణ్ణి స్తుతించుచున్నాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని దావీదు అంటున్నాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, అంతేకాదు వాక్యాన్ని ప్రేమించేవాడు. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. చాలామందికి పాటలు ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, వాక్యం వినడం అనేది ఇష్టం ఉండదు. అసలైనదే మనం వదిలేస్తాం. వాక్యం చదవడమే కాదు, పాటిస్తానయ్యా అని అంటున్నాడు. ఇంకా ప్రార్థించేవాడు. మందిరానికి వెళ్ళడం అంటే దావీదుకి చాలా ఇష్టం. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? మన జీవితాన్ని కూడా దేవుడు ఇష్టపడితే బ్రతికినంత కాలము ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.